నమస్తే తాత. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. సో అంటే ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్సే కాబట్టి సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉంటే బాగుంటుందా, మీరు ఏమన్నా మార్చాలనుకుంటున్నారా, మీకు అసలు ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలనుకుంటున్నారు? మారాలి, ప్రభుత్వం మారాలి. ఎందుకు మారాలి? ఎందుకు మారాలంటే మరి గత ప్రభుత్వం ఇబ్బందిగా ఉంది గత ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో కొద్దిగా ఎందుకు చేస్తుంది కాబట్టి బాగుంటుంది. అంటే ఇప్పుడు మీకు కలిగిన ఇబ్బందులు ఏంటి? మాకు కలిగిన ఇబ్బంది అంటే మరి ప్రతిదానికి రేట్లు పెరిగినాయి కదమ్మా. ప్రతిదానికి రేట్లు పెరిగినప్పుడు కూడా మేము కూడా చాలా ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు మధ్యతరగతి కొట్టుకోవడము వాళ్ళు ఏంటంటే అటు ఇటు కాకుండా 100 రూపాయలు తెచ్చుకుంటే చాలు, 200కు చాలు. మరి మినిమం 500 ఉండాలి, 500 మనకు రావట్లా. అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. అంటే రేట్లు పర్టికులర్గా ఏ ఏ ధరలు పెరిగాయి? అన్నీ పెరిగినాయి. అన్ని ధరలు పెరిగిపోయి అన్ని ధరలు పెరిగినాయి, తగ్గితే ఏమీ లేదు. అన్ని ధరలు పెరిగినాయి. ఇవాళ 500 తీసుకెళ్ళినా కానీ, కొట్టికి తీసుకెళ్ళినా కానీ కనీసం సంచికి కూడా రావు. ఏమి 500 తీసుకెళ్ళినా ఏమీ సరిపోవట్లేదు, ఇక్కడ బాగా ధరలన్నీ పెరిగిపోయినాయి. గత ప్రభుత్వంలో 40 రూపాయలు ఉన్న సబ్బు ఇవాళ ఈ ప్రభుత్వంలో 60 రూపాయలు ఉంది సంతూర్ సబ్బు. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి? 20 రూపాయలు తేడా అంటే మాటలు కదా. ఇప్పుడు 2 పిల్లలు, భార్య భర్తలు ఉన్న వాళ్ళు నెలకు 4 కావాలా. 4 అంటే 100 రూపాయలు వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు మరి ప్రభుత్వం మారితే మీరు అనుకునే అన్ని జరుగుతాయా, డెవలప్మెంట్ వస్తుందని అనుకుంటున్నారు? జరుగుతాయి, డెవలప్ అయింది అనుకున్నది జరుగుతాయి, మొత్తం జరుగుతాయి. ఎందుకంటే చూసి ఉంటాం కాబట్టి. నాకు ఓటింగ్ ఇప్పుడు వేస్తే ఈ ఓటింగ్ అని ఇప్పుడు వేస్తే 11వసారి నేను వేసినట్టు. అసెంబ్లీ ఓటు ఇప్పుడు వేస్తే నేను 11వసారి వేసినట్టు. నాకు 15 ఇయర్స్లోనే వచ్చినాయి ఓటు. సో మామూలుగా మీరైతే వేరే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, కానీ మీకేమనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ మరి మారుతుందని అనిపిస్తుంది? మారుద్ది.